సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, ఈరోజు రాత్రి నా సందేశం విని ప్రశాంతంగా మనశ్శాంతిగా నిద్రించు. ఉదయంలోపు ఒక శుభవార్తనైతే మంచిగా వింటావు, అని నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా వింటావు అని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడల్లా పేర్లు చదివి ప్రేయర్స్ అయితే చేయిస్తాను. సాయినాథుడు సందేశం వినే ముందుగా చాలామంది చెప్తూ ఉన్నారు, అక్క మేము ఎక్కడెక్కడో ఎన్నెన్నో ప్రయోజనాల కోసం తిరిగాము, ఎన్నెన్నో సమస్యల కోసం మా మనోవేదనకు గురి అవుతూ ఉన్నా ఆ సమయంలో మాకు ఖచ్చితంగా ఈ సందేశాలనే ఊరటను కలిగిస్తూ ఉన్నాయి అక్క, చాలా నమ్మకంగా ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి, మీరు మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారక్క. ఈ వీడియోలతో కనెక్ట్ అవుతూ ఉంటే నా సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం లభిస్తోంది. బాబావారు మా కోసమే చెప్తూ ఉన్నారేమో అన్నట్లుగా మాకు అనిపిస్తుంది అక్క అని చెప్తున్నారు. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. మీ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఈ మాత్రం మీకు అందించగలుగుతూ ఉన్నాను ఈ సందేశాలు. మరి కొంతమందికి షేర్ చేసి బాబావారు మనకు ఇచ్చే సందేశాలను ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల మనకు కూడా అదృష్టం అనేది మన ఖాతాలో పడిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు నా కోసమైతే ఈ చిన్న హెల్ప్ చేయండి. మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, మొండి సమస్యలు, మనోవేదన, ఏదైనా సరే, పిల్లలు పొరపాట్లు, ఈ ధనంగా పరంగా కూడా ఏమైనా సమస్యలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. బాబావారు మనకు చక్కని పరిష్కారం చూపిస్తారు. మన సమస్య ఏమిటి అని అంటే, మన బాధ ఏమిటి అని అంటే కనుక మనం సాయినాథునికి చెప్పుకోవడం వల్ల సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కారాలు మనకు ఖచ్చితంగా దొరుకుతుందండి. చాలా చక్కగా వివరిస్తారు, చాలా నమ్మకంగా మన పరిష్కారాలు అనేది మనకు తొందరగా లభించి మనం సంతోషంగా ఉంటాం. ఇక సాయినాథుని సందేశాన్ని విందామా? మరి మన జీవితంలో కనీ విని ఎరిగినటువంటి ఒక శుభవార్తను తప్పకుండా వింటున్నావు బిడ్డ. ఈ సాయి సందేశాన్ని మనసులో నింపుకుని ప్రశాంతంగా నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి చూడు. ఈరోజు రాత్రి ఈ సందేశాన్ని విని నిద్రించు. తప్పకుండా ఉదయంలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్తనైతే వినగలుగుతావు. చెప్పే మాటను ఒక్కసారి సమయం కేటాయించి శ్రద్ధగా వినమ్మా. మనసు చంపుకుని ఊపిరిని నింపుకుని ఎంత నరకాన్ని అనుభవిస్తున్నావో నాకు అంతా తెలుసు. బ్రతకలేక ఎలా బ్రతుకుతున్నావు, ఇంకా ఎంత నరకాన్ని చూసావు, ఇలాగే ఎప్పటి వరకు కూడా ఎన్ని కష్టాలను అనుభవించావు నేను అర్థం చేసుకోగలను. ఇలా బ్రతకలేనటువంటి బ్రతుకుతో నువ్వు ఎంతగా ప్రయాణించినా కూడా నిరూపణే తృప్తి లేనటువంటి జీవితంలా మారిపోతుంది. కనుక నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నువ్వుగా అందంగా అమర్చుకునే బాధ్యత నీపైనే ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నీకు నువ్వుగా నీ జీవితాన్ని గందరగోళమయం చేసుకోవద్దు. అలాగే కష్టాలు సమస్యలు నిన్ను ఏమీ చేయలేవు అని కేవలం నీ దగ్గరకు వస్తాయి అంతే. దాన్ని చూసి నువ్వు బెదిరావు అంటే అవి నిన్ను ఇంకా భయపెడుతూ ఉంటాయి, అలాగే బాధిస్తాయి కూడాను. ప్రస్తుతం నువ్వు చేస్తున్న పని ఏమిటో తెలుసా? నీకు కావలసిన దానికోసం మరచిపోయావు. దాని గురించి శ్రమించడం కూడా పూర్తిగా మానేశావు. కేవలం పోగొట్టుకున్న దాని గురించి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉంటున్నావు. కానీ అది ఎంత మూర్ఖత్వమో తెలుసా? తప్పు అనేది మళ్ళా చేయకూడదు. కోరి బంధాలు కావచ్చు, కోరని బంధాలు కావచ్చు, ఎప్పుడు కూడా భగవంతుడితో సమానంగా నువ్వు నీ చెడు కోరే బంధాలు, నీకు చెడు చేసే బంధాలు అన్నీ నువ్వు ఎప్పుడు కూడా చెత్తతో సమానం. అవి నిన్ను పట్టుకుని వదిలేశాయి కనుక నీవు దాని గురించి వేలాడుతూ ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటున్నావు. కనుక వారి గురించి పూర్తిగా మర్చిపోవటం, గతం నుంచి ఎక్కువగా ఆలోచిస్తే నీకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు, అసంతృప్తి తప్ప మరేమీ మిగలదు. నీకు ఒక ఉదాహరణ చెప్పనా? విషయం అంటే ఏంటో తెలుసా? మన తాహతకు మించి ఏదైనా సరే కానీ ఎక్కువైనా కూడా అది విషంతోనే సమానం అవుతుంది. అది ఐశ్వర్యమైనా సరే, అధికారమైనా, ఆకలి అయినా, కోరిక అయినా, ఆఖరికి సోమరితనమైన ప్రేమైన, ద్వేషమైన,
ఇలా ఏదైనా సరే, కానీ మన తాహతకు మించి ఎక్కువగా ఆలోచించినా, లేదంటే మనకు అందని దాని గురించి పదే పదే కలలు కంటూ వాటి గురించి మితంగా ఆలోచిస్తూ మన దుఃఖానికి గురైనా సరే, అదంతా కూడా విషంతోనే సమానం అవుతుంది. కనుక నీవు ఇప్పటికే కనుక ఎంతో బాధ మిగిల్చినటువంటి వారి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించి వారికి మరింత గుర్తింపు ఇచ్చేటటువంటి అవసరం నీకు ఎప్పటికీ అవసరం లేదు, అసలు ఏమాత్రము లేదు కూడా. అలాగే ప్రతిరోజు కూడా వారి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం కూడా నీకు లేదు. వారు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీ చుట్టూ తిరుగుతున్నారు. అలాగే వారి అవసరం కోసం, అలాగే వారి ప్రతి పని కోసం నిన్ను బాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. తరువాత వారికే వారు దూరమైపోతున్నారు. పొగిడేవారు అందరూ కూడా ఆప్తులు అవరు. అలాగే దానం చేసే వాళ్ళు అందరూ కూడా ధర్మాత్ములు కారు. ప్రతి ఫలం కోసం పొగిడేవారు, ప్రతీకారం కోసం పొగిడేవారు ఉంటారు. అలాగే పుణ్యం కోసం దానం చేసేవారు కూడా ఉంటారు. మొహమాటం కోసం దానం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అబద్ధాన్ని నమ్మటం చాలా తేలికైన పని. ఇది తెలుసుకోవడమేనమ్మా చాలా కష్టం. అలాగే చాలా సమయం కూడా పడుతుంది. అందుకే పొగిడే వాళ్ళందరికీ కూడా పల్లకి కట్టకవ్వాల్సిన అవసరం పడలేదు. దానం చేసే వాళ్ళందరికీ కూడా పట్టం కట్టను అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నిజాన్ని తెలుసుకోవడం చాలా కష్టంగా మరచిపోయి ఇన్ని రోజులకు కాను వారి ముసుగులో నుండి బయటకు పడిన తర్వాత ఇప్పటికీ నీకు వారేంటో, వారి మనస్తత్వం ఏమిటో, వారు ఎలాంటి అంటే చేసినటువంటి మోసం ఏమిటో పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇకనైనా జాగ్రత్త వహించు. జీవితంలో అలాంటి చీడ పురుగులు చాలామంది నీకు ఎదురవుతూ ఉంటారు. కనుక అలాంటి వారితో ముందు ముందు రోజుల్లో కాస్త నువ్వు ప్రయాణం కష్టతరంగా ఉంటుంది. అలాగే వారిని దాటుకుని వెళ్ళాలి అంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారందరినీ కూడా ఎదుర్కొని ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అప్పుడే నీవు జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. ఈ మాటలన్నీ చెప్పడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగము లేకపోవచ్చు, కానీ నీ మనసు కాస్త ఊరటాయిన చెందే విధంగా ఈ బాబా ప్రయత్నిస్తానని మాత్రం నీకు తెలుసు కదా. ఎవరికైనా సరే కానీ మీ నమ్మకాన్ని కానీ లేదంటే మిమ్మల్ని కానీ అవమానపరిచినప్పుడు, విచ్ఛిన్నం చెందినప్పుడు నీ మనసుకు మీకు ఎలా ఉంటుంది నాకు బాగా తెలుసు. కానీ భగవంతుడు ఉన్నాడు కదా, ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నారు. వారికి తగినటువంటి శిక్షణ ఏదో ఒకరోజు అయితే తప్పకుండా అమలుపరుస్తాడు. గుర్తుంచుకో బిడ్డ, నీకు న్యాయం జరిగేలా భగవంతుడు చూస్తాడు. బాబా ఎప్పుడు ఇలాగే చెప్తావు బాబా, మనసుకు కాస్త ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, కానీ అలా అనుకోవద్దు. నిజమే, ఈ బాబా చేసే ప్రతి ప్రయత్నం వెనుక ఒక అర్థము, పరమార్థం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ సందేశం నువ్వు వినిపించేలా చేస్తున్నాను. ఈ సందేశమైనా నేను చెప్పిన మాటలను అర్థం చేసుకుని అయినా సరే గతం గురించి మర్చిపోయి ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి, అలాగే జరగబోయే దాని ఉన్నటువంటి మంచి జీవితం గురించి ఆలోచించాలి తప్ప ఎప్పుడూ కూడా నిన్ను వదిలేసిన వారి గురించే, లేదంటే కనీసం నీకు మర్యాద ఇవ్వని వారి గురించో ఆలోచించి నీ విలువ నువ్వే తెలుసుకునే వాళ్ళలాగా మిగిలిపోవద్దు. వారి విలువను మరింత పెంచేలాగా చేయొద్దు. నువ్వు నన్ను నిజంగా కనుక కోరుకుంటే, నాపై నీకు నిజంగా భక్తి అని ఉంటే, అలాగే నాపై ఎనలేనటువంటి విశ్వాసం కలిగి ఉంటే కనుక, ఉండాలి అంటే కనుక నా మాటలపై కూడా నీకు నమ్మకం ఉండాలి కదా. మరి అది చాలా సులభమైనటువంటి పద్ధతి. నిన్ను మోసం చేసిన వారు ఎందుకు ఎలా ఉన్నారు, కానీ నిన్ను ఏడిపించడానికి 1000 మంది ఉన్నా కానీ నీకు మాత్రం ఎప్పుడు కూడా తోడుగా నేను ఉన్నాను. దేనికి కూడా నువ్వు చింతించవలసిన అవసరం లేని కానీ భయపడవలసిన అవసరం కానీ ఎప్పుడు నీకు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు కోరుకున్నదంతా కూడా ఖచ్చితంగా నెరవేరేలాగా నేను చేస్తాను. కానీ ఇప్పుడు నిన్ను ఎవరైతే చాలా బాధగా బందీ చేసి ప్రతిరోజు కూడా ఏడిపిస్తూ వారి సుఖం కోసం నిన్ను కేవలం ఒక కీలు బొమ్మలాగా, ఆట బొమ్మలాగా చేసి వారి ఉపయోగం కోసం నేను వాడుకుంటూ ఉన్నారో, అది డబ్బు కోసమైనా కానీ పని కోసమైనా కానీ దేని గురించి మాత్రం నువ్వు ఎలాంటి న్యాయం చేయలేను. ఎందుకంటే ఒక చీడ పురుగు లాంటి ప్రపంచాన్ని, అలాంటి మసకబారినటువంటి జీవితాన్ని నీ నుండి దూరం చేశానని సంతోషంగా తృప్తి చెందు, అంతే తప్ప వారి గురించి పదే పదే ఆలోచిస్తూ వారి గురించే నా వద్ద ప్రార్థిస్తూ బాబా నాకు తప్పకుండా వారే కావాలని అడిగితే మాత్రం నేను కూడా నీకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నీకు తెలిసి నీకు నువ్వు తిని తీసుకున్న వాడివి అవుతావు. ఎందుకంటే వారు ఏమిటో, వారి మనస్తత్వం ఏమిటో తెలిసిన తర్వాత కూడా ఇంకా వారిపై నువ్వు అంతగా ఎక్కువగా అభిమానం కానీ ప్రేమ కానీ నమ్మకం కానీ పెంచుకోవాల్సిన అవసరం లేదు. అది నీ మూర్ఖత్వమే అవుతుంది. ప్రాపంచిక నాటకానికి కాస్త దూరంగా ఉండు. అప్పుడే నీలో ఉన్నటువంటి భగవంతునికి సాక్షాత్కారం నీకు కలుగుతుంది. నేను నీలోనే ఉండి నిన్ను అన్ని ప్రమాదాల నుంచి రక్షించుకుంటూ వస్తున్నాను. అది నువ్వు ఇలా బాధగా బందీ అయిపోవడం చూస్తూ ఉండడం కోసం, లేదంటే విగతజీవిగా మారిపోయి అసలు ఎవరితోనూ సంబంధం లేనట్లుగా నీకు నువ్వుగా బాధపడుతూ ఉంటే నిన్ను అలా చూస్తూ వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు?
నేను ఎప్పుడు కూడా నీ వేలు పట్టుకుని నడిపిస్తూ ఉంటానని నీకు బాగా తెలుసు కదా. అయినా కూడా ఎలా నన్ను నువ్వు మర్చిపోతూ ఉన్నావు? ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నిన్ను మాత్రం నేను ఎలా మర్చిపోతాను చెప్పు? ఎప్పుడైతే సాయి అని పిలిచావో అప్పుడే నా మదిలో కదిలింది. నీకే కాదు, ఎవరికైనా సరే, ఎవరైనా మనసా వాచా కర్మన నమ్ముకుంటారో వారందరిపై నా దృష్టి అలాగే ఉంటుంది, సమానంగానే ఉంటుంది. నాపై వారిపై నా ప్రేమ ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది. నటించేవారు వెనుక నలుగురు ఎప్పుడూ కూడా ఉంటారని చెప్పాను కదా. అది కేవలం నీ ప్రవర్తనను మార్చుకునేందుకు ఒక మంచి అవకాశం ఉంటుంది. నటించేవారి వెనుక నలుగురు కాదు, 100 మంది ఉన్నా సరే నీ వెనుక మాత్రం ఈ సాయి ఉన్నానని మాత్రం ఎప్పుడు మర్చిపోకు. అసలు జీవితంలో ఇప్పటి వరకు నువ్వు కనీవిని ఎరుగనటువంటి ఒక గొప్ప శుభవార్త నీ తలుపు తట్టబోతోంది. ఏదైతే నీకు అవకాశం లేక, సరైనటువంటి ఉద్యోగం లేక, నలుగురిలోనూ అవమానపడుతూ, అలాగే నిన్ను ఎవరైతే కాదనుకుని వెళ్ళిపోయారో వారందరికీ కూడా నువ్వు సాధించినది ఏంటో అతి త్వరలో తప్పక తెలుసుకునే ఒక రోజు వస్తుంది. ఆ శుభవార్తతో నీ జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. సంతోషంగా, ఆనందంగా గడిపేటటువంటి క్షణాలు రాబోతున్నాయి కనుక ఇప్పటి నుంచి నీ మనసును పాడు చేసుకోకు. అలా పాడు చేసుకుంటూ నువ్వుగా నిరాశతో మిగిలిపోవటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా మనసు చాలా తరుక్కుపోతుంది. కనుక ఇన్ని మాటలు నీకోసం చెప్తూ ఉన్నాను. ఇకనైనా నీ మనసును మార్చుకుంటావని అనుకుంటూ ఉన్నాను. ఇలాగే గతం గురించి పూర్తిగా మర్చిపోతావని అనుకుంటూ ఉన్నాను. నిన్ను బాధించిన వారు నీకోసమే ఇంకా ఎక్కువగా ఆలోచించవద్దు. వారి కోసం వారు గుర్తు వచ్చినప్పుడల్లా ఒకటే అనుకో, నేనేమిటో వారికి సాధించి చూపిస్తాను, నిరూపిస్తాను. ఏదైనా సరే నన్ను మోసం చేశారు, ఆ మోసంతోనే వారి ప్రేమను తిరిగి పొందుతాను అని అనుకో. ఒకవేళ తిరిగి మరలా ఆ ప్రేమ నీ దగ్గరకు అయినప్పటికీ కూడా సున్నితంగా నువ్వు ఆ ప్రేమను నిష్కారణంగా వద్దు అని ఎప్పుడు కూడా చెప్పి వారికి మొహమాటం లేకుండా చెప్పేసేయి. అప్పుడే నువ్వు జీవితంలో అసలైనటువంటి గెలుపు ఓటములను ఎదుర్కొన్న వాడివి అవుతావు. నీ బాధను చూడలేక ఈ మాటలన్నీ చెప్పాను. నీకు నాకు ఉన్న బంధం ఏమిటో తెలుసా? ఇప్పటికైనా నీకు తెలిసింది అని అనుకుంటున్నాను. నీకు మాత్రం ఎప్పుడూ కూడా ఆకలి వేసినప్పుడు అమ్మా అని ఎలా పిలుస్తావో, బాధ కలిగినప్పుడు కూడా సాయి అని పిలుస్తావు కదూ. నీ మంచి కోరినటువంటి చెప్పినటువంటి ఈ మాటలను మంచిగా అనుకుంటున్నావని, సంతోషంగా అనుకుంటున్నావని నేను అనుకుంటూ ఉన్నాను. నీకు వచ్చినటువంటి శుభవార్తను విని నువ్వు మిఠాయిని సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉండు. ఇలా ఒక మంచి తీపి కబురుతో నీ ముందుకు ఎప్పుడు కూడా ఈ సాయి ఉంటాను. నేను చెప్పే మాటలను పూర్తిగా విని ఆ తరువాత నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఇలా ఎన్నోసార్లు చెప్పావు కదా బాబా, ఇలా ఎన్నోసార్లు నా మనసుకు మభ్యపెడుతూ మోసం చేస్తూ ఇలా ప్రతిరోజు కూడా మంచి మాటలను చెప్పి అది కొన్ని సందేశాలను వినిపిస్తున్నావు, కానీ అవేవి కూడా నాకైతే అసలు అమలు పరచటమే లేదని నిస్పృహ చెంది ఉన్నావు. నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒక తండ్రిగా నేను అర్థం చేసుకోగలను. కనుకనే నీ కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకుని వచ్చాను. మరి నేను చెప్పే మాటను పూర్తిగా విన్న తర్వాత కదా నీకు అసలు నేను చెప్పేది ఏమిటి అనేటువంటిది, జరగబోయేది ఏమిటి అనేది తెలుస్తుంది. అలాగే నీ వేదనకు కారణం అనేది ఏమిటో కూడా నేను చెప్పే మాటను పూర్తిగా విన్న తరువాతనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కదానికి ఏది జరిగినా కూడా కృంగిపోవద్దు. అలాగే మన పట్ల ఆలస్యం జరుగుతుందని నిరాశ కూడా చూపించకూడదు. నిజమే, నేను ఒప్పుకుంటాను. ఇప్పటికే నీ జీవితంలో చాలా నష్టం జరిగిపోయిందని, అలాగే చాలా బాధలను, కష్టాలను అనుభవించి ఉన్నావు. ఎన్నో బాధలను, సమస్యలను ఎప్పటికీ జరిగి అంటే నీకు నీవుగా దిగమింగుకొని ఎవరికీ చెప్పుకోలేక నరకాన్ని అనుభవించేటటువంటి రోజులను కూడా నువ్వు చూసావు. నేను ఒప్పుకుంటాను. ప్రతి ఒక్కటి కూడా నాతోనే చెప్పుకున్నావు, ప్రతిదీ కూడా నాతోనే పంచుకున్నావు. ఏ ఒక్కటి కూడా నీ జీవితంలోకి ఆనందకరమైనటువంటి రోజులు కానీ, నువ్వు సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు కానీ ఇప్పటి వరకు అనుభవించలేదని ఎంతో అసంతృప్తిగా ఉన్నావని నేను నిన్ను అర్థం చేసుకున్నాను. ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చే కష్టాలు కానీ, సమస్యలు కానీ, ఏదైనా సరే కానీ అవన్నీ మన కర్మానుసారంగా జరుగుతాయని మనం అర్థం చేసుకోగలగాలి కూడా. అలాగే వాటిని పూర్తిగా ఆహ్వానించాలి. ఎందుకో తెలుసా? అవి వాటిని ఎప్పుడైనా సరే అనుభవించాల్సినటువంటివి కనుకనే పూర్తిగా అనుభవిస్తేనే మన నుండి అవి దూరం అయిపోతాయి. అలా కాకుండా వాటిని భయపడి పారిపోతే అవి మనల్ని ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాయి. కనుక కర్మలను మనం భయపడవలసిందే. మనం చేసినటువంటి కొన్ని చిన్న తప్పుల వల్ల ఈ జన్మలో మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా కొన్ని చిన్న అవాంతరాలు కావచ్చు, అవన్నీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఏదైనా సరే కానీ, మంచైనా చెడైనా సంతోషంగా ఉన్నప్పుడు మనకు ఆహా, ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో,
ఈ జీవితం నాకు భగవంతుడు ఇచ్చాడని ఈ విధంగా అయితే నమ్ముతావో, మనకు కష్టం వచ్చినప్పుడు కూడా ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో, లేదంటే తెలియక ఏదైనా తప్పు చేస్తే ఏ జన్మలో ఈ విధమైనటువంటి కష్టాలను సమస్యలను అనుభవిస్తున్నాను అంటే కారణం తప్పకుండా నేను ఏదో ఒకటి తెలియనటువంటి తప్పు చేశానని మనకు మనం ఒప్పుకోవాలి భగవంతుని దగ్గర. అయినా సరే ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. ఏదో తెలియని జన్మలో నాకు తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు తెలియని జన్మ కనుక, నాకు ఏది కూడా గుర్తులేదు కనుక ఈ జన్మలో దాని నుంచి నన్ను తప్పించు అని ప్రతిరోజు కూడా భగవంతుని నువ్వు వేడుకోవాలి. అందుకు తగినటువంటి శిక్షను భగవంతుడు మనకు అమలుపరచకుండా ఎప్పుడూ కూడా మనల్ని కాపాడే విధంగానే ఉంటాడు. కాకపోతే కొన్ని మాత్రం తప్పకుండా అనుభవించవలసినటువంటివి ఉంటాయి. వాటిని మనం పూర్తిగా అనుభవించిన తరువాతనే ఆ కర్మ మన నుంచి బయటపడతాం. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కూడా అలాంటిదే. నీ జీవితంలోకి ఎన్నో సమస్యలు, కష్టాలు, నష్టాలు ఇంకా ఎన్ని ఎదురవుతూ ఉన్నాయో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య కూడా నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతోంది. ఎదురైనప్పుడు నీకు మొదటిగా నువ్వు పిలిచేటటువంటి మాట బాబా నన్ను కాపాడు అనే కదా అంటావు. కనుకనే నాకు కాకుండా ఇక ఎవరికి నువ్వు తెలుస్తుంది చెప్పు? సర్వాంతర్యామి అనే పేరుకు ఇక నేను అర్థం ఏముంటుంది నాకు? కానీ నీ గుమ్మం ముందుకు వచ్చి ప్రతిరోజు అంటే మరి నీకు ఒక మంచి తీపి కబుర్ని ఈరోజు వినిపించబోతున్నాను. ఎందుకో తెలుసా? నీ కర్మల నుంచి నీవు పూర్తిగా బయటపడబోతున్నావు. నిజమేనమ్మా, నీ జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులు తప్పకుండా వస్తూ ఉన్నాయి. నిన్ను పట్టి పీడిస్తున్న మాయ నుండి నిన్ను ఈ క్షణమే బయటని పడవేస్తున్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని ఆనందకరమైనటువంటి రోజులు ముంచెత్తబోతున్నాయి. నిజంగా బాబా ఇలా చెప్తున్నాడంటే దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది. తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకో తెలుసా? ఇన్ని రోజులు నిన్ను ఏవైతే దుష్టశక్తులు పీడిస్తూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈరోజు నీ గుమ్మం ముందు నిలబడి వాటన్నింటినీ కూడా నేను బయటకు వెళ్ళగొట్టుకుంటున్నాను. సంతోషంగా నీ జీవితాన్ని మరలా ఎప్పటిలాగా తిరిగి నువ్వు ఆనందంగా జీవించబోతున్నావని ఇప్పటికైనా తెలుసుకో. నా మాటలను నమ్ము. ఎన్నో రోజుల నుంచి చెప్తున్నావు ఒకటి నిజమే, కానీ ఏ ఒక్కటి జరగడం లేదని అనుకుంటున్నావు కదా. అన్నీ కూడా మనం ఒక్కరికే జరగాలని లేదు కదా. ఎదురు చూసేవారు, వారికి సంబంధించినటువంటి జీవితంతో పాటు వారికి ఉన్నటువంటి సమస్యలతో పోల్చుకునేవారు ఎంతోమంది ఉన్నారు. మరి వారిలో ఒక్కరికైనా జరిగినా కూడా నేను ఈ చెప్పినటువంటి మాటలు ఒక్కరికైనా కూడా తప్పకుండా ఫలితాన్ని ఇస్తే బాబాకు కావాల్సింది ఏముంటుంది చెప్పుండి? ఎవరికైనా కానీ ధైర్యాన్ని ఇచ్చినా చాలు కదా. ఇది చాలా పుణ్యమే అవుతుంది. బాధలో ఉన్న వారికి మంచి మాటలను అందించిన వారు కూడా గొప్ప పుణ్యాత్మలే అవుతారు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఎప్పుడూ కూడా ఉన్నటువంటి నీ కుటుంబానికి మంచి లాభం రాబోతుంది. నీకు రావాల్సినటువంటి ధనం ఇంకా నీ చేతికి అందుతుంది కూడా. ఇన్ని రోజులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. సమస్యలు సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఎలా జరగాలి అని ఆందోళన చెందుతూ ఎక్కువై ఇలా ఇబ్బందులు పాలయ్యావు. నీకు ఎంతో అత్యవసరమైతే ఇంతగా ఆలోచించవు తప్ప ధనంపై ఉన్నటువంటి వ్యామోహంతో కాదు. నాకు తెలుసు. పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా. నువ్వేమీ ఆందోళన చెందవలసిన పని లేదు. ఇక నీ నుండి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అసలే చేయవలసిన పని లేదు. తప్పకుండా నీకు సమయానికి ధనం అన్ని అందజేసేటటువంటి బాధ్యత నాది. నువ్వు ఏమీ భయపడవద్దు. ఈరోజు అంటే తప్పకుండా రేపటి నుంచి నీకు అనుకున్నటువంటి పనులకు కావాల్సినటువంటి ధనం నీ చేతికి అందుతుంది. అదంతా కూడా నీ సొమ్మే కదా. ఆ సొమ్ముతో నువ్వు ఏవైతే కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నావో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా నువ్వు తప్పకుండా విజయవంతంగా నిర్వహించగలుగుతావు. అలాగే నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తప్పకుండా నువ్వు తీర్చగలుగుతావు. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాలు వలన నీ ధనమైనా సరే నేను చేరుకోవడానికి సమయం పట్టవచ్చు. అటువంటి సమయంలో మనకు అనుకోవలసినటువంటి అవసరాలు వస్తే కనుక అవి కాస్త గట్టెక్కడానికి ఎలా చేయాలా అనే ఆందోళన రావటం ప్రతి ఒక్కరిలోనూ సహజమే. నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా బాధపడవలసిన పని అంతకంటే లేదు. జీవితం చాలా చిన్నది. అందులో మనం ఎలా గడిపాము అనేటటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. ధనం అంతా కూడా నీకు తప్పకుండా అందేలా చేస్తానుగా. దానివల్ల నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా ఎటువంటి ఆటంకము లేకుండా నెరవేర్చుకోగలుగుతావు. నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకో. తరువాత వ్యతిరేకమైన ఆలోచనలు ఎప్పుడూ కూడా నీ మొదలుకు రానివద్దు. ప్రశాంతంగా ఉంటావని నాకు మాటిస్తావు కదూ. నీకు అంతా మంచి జరుగుతుంది. తప్పకుండా నువ్వు కోరుకుంటున్నట్లుగా నువ్వు చేయవలనుకుంటున్న ప్రతి కార్యక్రమం చక్కగా నేను విజయవంతం చేపిస్తానని నీకు మాట ఇస్తున్నాను. ఇప్పటి నుంచి నువ్వు చక్కగా అన్ని పనులు చేసుకుంటావు. ఈ విధంగా నాకు మాట ఇవ్వాలి. ఇదే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్క మాటను గుర్తుంచుకుని ఇప్పుడు కాకపోయినా మరలా జీవితంలో ఎప్పుడైనా సరే కానీ
చిన్న చిన్న ఆటంకాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఎదురైనప్పుడు నిరాశతో కూరుకుపోవద్దు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనల జోలికి అసలు వెళ్ళవద్దు. ఎందుకంటే అవన్నీ కూడా నిన్ను ఇంకా ఇంకా కృంగతీసేలా చేస్తాయి కనుక ఇప్పుడు ఏ విధంగా అయితే నువ్వు జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొంటున్నావో రాబోయేటటువంటి రోజుల్లో అలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. ఏదైనా సరే పెద్ద ముప్పు వచ్చినప్పుడు నీకు అండగా నేను ఎప్పుడు ఉంటానని నీకు బాగా తెలుసు కదా. అలాంటి అవాంతరాలు కానీ అలాంటి పెద్ద పెద్ద ముప్పులు కానీ నీ వద్దకు వచ్చినప్పుడు తప్పకుండా అవి నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే ముందు అవి నిన్ను ఏదైనా చేయాలి అనుకుంటే నన్ను కదా దాటి రావాలి, నీ వద్దకు రావాలి. నేను ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూనే ఉంటానని గుర్తుపెట్టుకో. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చింది అనుకున్నవారు తప్పకుండా మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి, కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫాలో అవుతూ ఉన్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే మీరు మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందామండి. అంతవరకు మీ అందరికీ కూడా ఈ సందేశం గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని ఆశిస్తూ మీరందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.